ఎలా ఉండాలి ఉపవాస ప్రార్థన, ఏ విధంగా ఉంటే దేవునికి ప్రీతికరమైనదో ఇక్కడ చూడగలం. ఇక్కడ రాష్ట్రమందు చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాష్ట్రమందు చూచుచున్న దేవుడు నేను చేసే ఈ ఉపవాస ప్రార్థన విని ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యోనా గురించి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్కు ప్రత్యక్షమై నినేవేకు వెళ్ళమంటే ఆశిస్తూ వెళ్ళాడు. నినేవే పట్టణస్తులు చాలా భయంకరమైనటువంటి ప్రజలు. ఇక్కడ సంఘం కడుతున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో పాస్టర్ గారు షేర్ చేసుకోవడం నాతో చెప్పడం విన్నా. ఏది ఏమైనా దేవుని కృప ద్వారా ప్లాంటేషన్ జరుగుతుంది. అప్పుడు ఉపవాస ప్రార్థన దినాలు మా సంఘంలో జరుగుతున్నాయి. ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మంచిగా చర్చికి జనాలు కూడా వస్తారు. మీరు ఏం భయపడవద్దు అని ప్రార్థన చేయడం ద్వారా ఈ దినం మీరు ఇంత మంచి సంఘంలో వచ్చినారు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం అనుకున్న వాటి కంటే అత్యధికంగా మేలు చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలని చెప్పాడు? ముఖం కడుక్కోవాలి. చాలా మంది ఏమంటారు, నేను పాస్టర్గానే ఉన్నాను అందరూ చెప్పుకుంటారు. ఎవరికి తెలవాలి? దేవుడికి. ఎవరికి తెలవాలి? ప్రభువుకు తెలవాలి. కాబట్టి చెప్పడము ఒక ఎత్తు, తప్పేమీ కాదు. కానీ అందులో ఒక మాట ఏముంటుందంటే మనల్ని మనము వికారం చేసుకోకూడదు. ఇక్కడ ఉపవాసం ఉండి తినకుండా ఉంటారు కొంతమంది. మంచిది. నీరసమైపోయి ఏం చెప్తాం అందరికీ? ఫాస్టింగ్ ఉన్నానండి, ఇట్లా అయిపోయింది. ఎవరు ఉండమన్నారు? దేవుడి నామం అవమానం కదా. కాకపోతే ఉపవాస ప్రార్థన చేయడం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో అట్లా 3 నుంచి చివరి వరకు చదువుకుంటూ వెళ్తూ ఉంటే నాకు ఇష్టమైన ఉపవాసం ఏది అంటే, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి నీ మొర వినబడినట్లు విజ్ఞాపన చేయాలి. శ్రమ దినాల్లో మేము కూడా మా సంఘంలో ఫాస్టింగ్ ప్రేయర్ 40 days జరిగేది. ఈ ఉపవాస ప్రార్థనలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక అద్భుత కార్యం చేశాడు. అది మా గొప్పతనం కాదు, మీలో ఉన్నటువంటి అనగా విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసం బట్టి దేవుడు కార్యం చేశాడు. ఇక్కడ ఉన్న పాస్టర్ పేరు జరిగినాయి కదమ్మా. పాస్టర్ గారు నాకు ప్రతి నిత్యం ఆ వాట్సాప్లో పంపించేవారు. పాస్టర్స్ జరుగుతున్నాయి, ప్రేయర్స్ జరుగుతున్నాయని. నేను గమనించిన విషయం ఏంటంటే, ఫాస్టింగ్ ప్రార్థన అనేది మన విన్నపము దేవుని దగ్గరికి చేరి నీవు ఏమైతే అడుగుతున్నావో దాన్ని చేయడానికి సిద్ధంగా చేసేది. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట. ఇక్కడ ఉపవాసం నినేవే పట్టణం గురించి మనం చదువుకుంటున్నాం కదా. వాళ్ళు దేవుని కొరకు ఊరే ఉపవాసం ఉంది. ఆ పట్టణంలోకి యోనా గారు వెళ్ళి వాక్యం ప్రకటించాడు. ప్రకటించినప్పుడు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, కొంతమంది మనసు మార్చుకున్నారు, కొంతమంది మనసు మార్చుకోలేదు. ఏది ఏమైనా ఈ పట్టణంకి ఒక దుర్గతి వస్తుంది అని ప్రకటించినప్పుడు రాజులు, సామాన్యులు, ప్రజలు, స్త్రీలు, పిల్లలు, పశువులు, గొర్రెలు, మేకలు, వాళ్ళతో ఉన్న సమస్తము కూడా ఆ దినం భోజనం చేయకుండా, పశువులైతే నీళ్లు కూడా తాగకుండా ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు ఒక కీడు పట్టణానికి ఇవ్వాలని తలంచాడు. వాళ్ళ మూర్ఖతను బట్టి, వారు లోపడినందుకు, వారు దేవుడికి తెలియబడినందుకు, దేవుని మాటలు విననందుకు. అయితే దేవునికి ఈ ప్రజలందరూ ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన చేసి వారు దేవునికి మొరపెట్టి, ప్రభువా నీ ఉగ్రత నుండి తప్పించు అని ప్రార్థన చేసుకున్నారు. చేయడం ద్వారా దేవుడు ఆ పట్టణానికి చేయాల్సిన కీడు చేయకుండా కాపాడినాడు. ఒకవేళ మీరు కూడా ఎవరైనా ఉపవాసం ఉంటే దేవుడి బిడ్డగా దేవుడి కుటుంబానికి రావాల్సిన కీడు, దేవుడు బంధువులకు రావాల్సిన కీడు, దేవుడు ద్వారా కానీ సాతాను ద్వారా కానీ మేలు మనకు జరుగుతుందని తల
చేసే ప్రార్థన అపవాదిని చేయించే ప్రార్థన ఇది. సాధారణ ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? కీడు చేయడు. హల్లెలూయా. సాధారణ కీడు చేసేవాడు, దేవుడు కీడు చేయడు. మనుషులుగా తలంచేవాళ్ళు ఎలా తలేస్తారు? దేవుడైతే నాకు ఇట్లెట్లు అయితే ఉండే, దేవుడైతే నా కుటుంబంలో ఈ ఫైనాన్షియల్ ఇబ్బంది ఎందుకు ఉంది, దేవుడైతే నా ప్రార్థన ఎందుకు వినపాలి, ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది కదా, దాన్ని బట్టి దేవుడిని దూషిస్తాం. అలా దూషించకూడదు. దేవుడు ఏమి చేసినా మన మంచికే చేస్తాడు, మన మేలు కొరకే చేస్తాడు. సమస్తము మేలు కొరకు జరిగించే దేవుడు ఆయన. ఈ నినేవే పట్టణములో ఉన్న ప్రజలు ఉపవాసం ఉన్నందుకు పట్టణానికి రావాల్సిన కీడు దేవుడు తప్పే. అందుకే ఇక్కడ ఉద్దేశం ఏంటి? పశ్చాత్తాపం మనసుతో అనగా ఏమంటారు కదా, మారు మనసు పొందిన మనసుతో. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడికి సమీపమైన హృదయంతో వారు ప్రార్థన చేస్తారు. యోనా గారు అనుకుంటాడు, పట్టణం కాలిపోతుంది, లేకపోతే ఈ పట్టణము నాశనం అయిపోతుంది, నేను చూస్తాను అని అనుకున్నాడు. కానీ దైవ సంకల్పం కాదు కదా. ఇష్టమైన ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థన ఉన్నమంది నేను రాము దగ్గరికి వెళ్తాను, ఇదిగో మనకు రావాల్సిన ప్రజలకు రావాల్సిన కీడు తప్పించడానికి దేవుడు సమర్థుడు అని ఉపవాస ప్రార్థన ద్వారా కార్యం జరిగింది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ నెహెమ్యా యెరూషలేము ప్రాకారంలో కూలిపోయినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలలో ఉన్న విశ్వాసాలందరూ సమకూర్చి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి అక్కడ ప్రజలకు ఏం చెప్పారు? నెహెమ్యా అయితే తాను ఒక మాట, మంచి మాట ఉంటుంది, తాను ఆ మాటను విని ఏడ్చి అన్నట్టు. ఎప్పుడు ఏడుస్తాం మనము? మాస్టర్ గారు కూడా నాకు చాలా ధైర్యం అనిపిస్తుంది. ఎలాంటి సఫలం లేకపోయినా ధైర్య కార్యం ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా జరిగిస్తాం. దేవుని కృప అది, దేవుని ఉద్దేశం. ఈమె ఇక్కడ ఆ నిన్నే ప్రార్థన చేసి దేవుని దగ్గర ఏడ్చుచు మొరపెట్టి కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోడు. హల్లెలూయా. నీకు ఏముందో, నీ సమస్య ఏంటో, నీ ప్రాబ్లం ఏందో దేవునికి సమస్య తెలుసు. ఇంత మంచి మందిరంలో నీకు ప్రార్థన చేసుకునే సదవకాశం ప్రభు మనకి ఇచ్చారు. మందిరానికి రాకుండా కొన్నిసార్లు సమస్యలు అడ్డుపడతాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, బంధువులు కావచ్చు. చర్చికి వచ్చే టైంకి మన ఇంటికి బంధువులు వస్తారు, చర్చికి రావాలనే టైంకే స్నేహితులు వస్తారు. ఇంకా చర్చికి వచ్చే మూమెంట్లోనే ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంకేమంటే చర్చికి రాకుండా దూరపరిచే పరిస్థితులు ఎన్నున్నా దేవుడి కొరకు వాటిని పక్కన దొబ్బేసి అనగా పక్కకు పెట్టేసి దైవ మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం. ఈ మందిరంలో చేయబడిన ప్రార్థన దేవుడు విడి నీవేమనుకుంటున్నావు అది చేయడానికైనా సమర్థుడు. హల్లెలూయా. ఇక్కడ అందుకే రాష్ట్రమందు చూచుచున్న దేవుడు అన్నాడు. ఎవరు చూస్తున్నారు? ఒకవేళ పాస్టర్ గారిని చూడకపోవచ్చు, విశ్వాసం చూడకపోవచ్చు, సంఘ బిడ్డలు చూడకపోవచ్చు, ప్రజలు గమనించకపోవచ్చు. నీ ఉపవాసం ఉన్నప్పుడు నీకు చూస్తున్నటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆ యేసు ప్రభువు నీ మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయంలో దేవుడికి ఇష్టాను. మళ్ళీ పాస్టింగ్ ఉన్నప్పుడు ఏమేమో ఆలోచనలు వస్తాయి. నేను కూడా పాస్టింగ్ 40 రోజులు ఉన్నాను, పాస్టింగ్ 10 సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం నేను నా గొప్పతనం కదా, కానీ 7:30 అయితే టిఫిన్ చేయకుండా ఉండను అసలు. మళ్ళీ 11 గంటలకు మళ్ళీ భోజనం చేస్తారు. మళ్ళీ